హాయ్ ఎవ్రీవన్, నా పేరు ప్రణీత్ వర్మ. నేను గాజువాక నుంచి వచ్చాను అండ్ ఈ ఇయర్ 2024 నీట్కి నా ఎక్స్పెక్టెడ్ స్కోర్ 647. సో ఇది నా సెకండ్ లాంగ్ టర్మ్ అండ్ లాస్ట్ ఇయర్ నాకు 2 మార్క్స్లో సీట్ మిస్ అయింది. సో నేను అలాగా కాలేజెస్ని ఎతుకుతూ అసెంట్కి రావడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి స్పెషల్ కేర్ ఇస్తారు. సో లెక్చరర్స్ కానీ ఎవరైనా స్టాఫ్ మెంబర్స్ ఎవరైనా మన దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తున్నాం, ఎలా చదువుతున్నాం, ఎంత వస్తున్నాయి, ఏమైనా డౌట్స్ ఉన్నాయని స్పెషల్గా ఒక్కొక్కరిని అడుగుతారు. అదేంటంటే చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ వేరే ఇన్స్టిట్యూషన్స్లో అది దొరకదు. సో నాకు ఇక్కడికి రావడం వల్ల మెయిన్ బెనిఫిట్ అయింది. సో నా డ్రాబ్యాక్స్ వచ్చి ఫస్ట్ లాస్ట్ ఇయర్ అండ్ ముందు కూడా ఫిజిక్స్ వాజ్ మై డ్రాబ్యాక్ ఎవ్రీ ఇయర్. సో మెయిన్ నేను ఇక్కడ దానికోసం వచ్చాను. సో ఇక్కడ లెక్చరర్స్ ఫిజిక్స్లో చాలా బాగుంటారు. మెయిన్లీ శ్యామ్ సుందర్ సార్ అని ఉంటారు. సో మాకు వాళ్ళు డీల్ చేశారు ఎల్టీకి అండ్ దే ఆర్ వెరీ నైస్. వాళ్ళు షార్ట్ ట్రిక్స్ చెప్పడం కానీ వాళ్ళ ఎలా సాల్వ్ చేయాలి సమ్ని షార్ట్ కట్ మెథడ్స్ చెప్పేవారు. సో అదేంటంటే ఏమైనా బిట్స్ ఇచ్చినా తొందరగా అయిపోయేది. సో వాటి వల్ల నేను నియర్లీ 6 monthsలో మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పికప్ అవ్వగలిగాను. సో ఇలా ఫిజిక్స్ నేను బాగా డెవలప్ అయ్యాను. అండ్ నెక్స్ట్ థింగ్ అదనే కాదు, మిగతా సబ్జెక్ట్స్ కూడా బాగుంటాయి. బాటనీ, జువాలజీ ఆర్ కెమిస్ట్రీ ఎలా సాల్వ్ చేయాలి, ఒకవేళ బిట్స్ బయటకు వెళ్ళినా టెక్స్ట్ బుక్ సిలబస్ దాటి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, అది చెప్పగలిగే ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. సో ఇవన్నీ నాకు బాగా హెల్ప్ అయినాయి ఇక్కడికి వచ్చాక. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ అసైన్ మెటీరియల్ కూడా నాకు బాగా హెల్ప్ అయింది. కొన్ని థియరీ బిట్స్ బాగుంటాయి దాంట్లో. సో ఫస్ట్ ఏంటంటే అక్కడ అన్ని థియరీ బిట్స్ చేస్తారు మంచి అయితే, సో దట్ థియరీ బిట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది మెయిన్ ఎగ్జామ్లో. సో అవేంటంటే ఒకేసారి పెద్ద బిట్స్ ఇచ్చేయకుండా సింపుల్ బిట్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఎవరు డల్లర్స్ అయినా యావరేజ్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా చేయగలిగేలా ఉంటాయి కొంచెం. సో అదేంటంటే మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. సో మెయిన్ ఇక్కడ మెటీరియల్లో అదొక అడ్వాంటేజ్ ఉంది మాకు. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్. సో ఫస్ట్ అంతా వీకెండ్ ఎగ్జామ్స్, క్యుములేటివ్ ఎగ్జామ్స్ అని వీక్లీ 2 times పెడతారు అండ్ దే వర్ నైస్. ఓకే, అవన్నీ బాగానే ఉండేది. మెయిన్ లాస్ట్కి వచ్చేసరికి రివిజన్ ప్రోగ్రామ్. మాకేంటంటే ఎల్టీకి ఇక్కడ తొందరగా సిలబస్ అవజేస్తారు. సో అది మాకు బెనిఫిట్. అక్కడ సిలబస్ అవగొట్టి మాకు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టి నెంబర్ ఆఫ్ రివిజన్స్ వేస్తారు. సో రివిజన్స్ ఎక్కువ అవడం, ఆ ఎగ్జామ్స్ ఎక్కువ అవడం వల్ల మాకేంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒకే లెసన్ ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం అవన్నీ బాగా హెల్ప్ అయినాయి ఇక్కడ. సో లాస్ట్కి వచ్చేసరికి గ్రాండ్ టెస్ట్లు. ఇక్కడ నియర్లీ మేము 33 గ్రాండ్ టెస్ట్ రాసాము. సో అవన్నీ ఏంటంటే అన్ని గ్రాండ్ టెస్ట్ రాసేసరికి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయగలిగే స్టేట్కి వచ్చాము మేము. సో ఆ నెంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్ పెట్టడం కానీ అవన్నీ మాకు బాగా హెల్ప్ అయినాయి. మెయిన్లీ ఇక్కడ కొన్ని గ్రాండ్ టెస్ట్లో వచ్చిన బిట్స్ డైరెక్ట్గా మాకు 2024 పేపర్లో కూడా వచ్చినాయి. సో అన్ని గ్రాండ్ టెస్ట్లు రాసేసరికి సేమ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మాకు నీట్ రాసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా రాశాను. అండ్ ఇక్కడ మేము రాసి అలవాటు అయిపోయి నీట్ పేపర్ కూడా అంత ఏమనిపించలేదు. ఇట్ వాజ్ బయట ఇన్స్టిట్యూషన్ చాలా మంది కష్టం అన్నారు, కానీ మాకైతే ఈజీగానే ఉంది మెయిన్లీ అన్ని గ్రాండ్ టెస్ట్లు రాయడం వల్ల. నెక్స్ట్ ఇక్కడ నేను గాజువాకలో నుంచి ఉన్న హాస్టల్ జాయిన్ అయ్యాను. మెయిన్ ఏంటంటే హాస్టల్లో ఉండడం వల్ల మనకి చదువుకోవడానికి ఎక్కువ టైం దొరుకుతుంది. సో డే స్కాలర్ అయితే జర్నీ చేయడం వాటిలో టైం వేస్ట్ అవుతుంది మనకి. సో నాకు జర్నీ చేయాలంటే నియర్లీ రావడం 1 hour, వెళ్ళడం 1 or 2 hours వేస్ట్ అయిపోయేది. సో స్ట్రెయిన్ అవన్నీ ఉంటాయి. హాస్టల్లో ఉండడం వల్ల ఇదంతా ఏసీ క్యాంపస్ కాబట్టి మాకు ఆ స్ట్రెయిన్ లేదు, ఎక్స్ట్రా స్ట్రెస్ లేదు. సో నైట్ స్టడీ అవర్స్ కానీ అవన్నీ కూడా బాగా ఇవి. సో ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా మేము ప్రాక్టీస్ చేసుకోవడం అలాంటివన్నీ బాగా హెల్ప్ అయినాయి. ఇలాగా హాస్టల్ ఇదంతా నేనైతే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నా హాస్టలే ప్రిఫర్ చేయమంటాను. ఎందుకంటే మెయిన్ మీకు స్టడీ అవర్స్ హెల్ప్ అవుతాయి ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి అది. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్, హాస్టల్ రూమ్స్ అవన్నీ కూడా బాగానే ఉంటాయి. మిగతా అన్నిటిలో కంపేర్ చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. ఫుడ్ కూడా బాగానే ఉంది. నేను ప్రీవియస్గా వేరే హాస్టల్స్లో చదివాను, వచ్చాను ఇక్కడికి. దిస్ వాజ్ నైస్ ఫుడ్. అంటే 3 పూట్ల తినేలాగే ఉంటుంది. సో ఇట్ వాజ్ నైస్. ఎంత కావాలన్నా సరిపడా పెడతారు. సో దట్ ఈస్ 1 ప్లస్ పాయింట్. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా మన ఫేవర్కేనే చేస్తుంది. ఏమైనా ఒకవేళ మనకి నచ్చట్లేదు, ఇలా ప్రాబ్లం ఉంది అన్న చెప్తే వెంటనే మనకి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అవన్నీ ఇక్కడ అవుతాయి. సో మేనేజ్మెంట్ కూడా మన ఫేవర్గానే ఎప్పుడూ ఉంటుంది. మెయిన్ ఇక్కడ తక్కువ స్ట్రెంత్ అవ్వడం వల్ల లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటారు. ఎక్కువ స్ట్రెంత్ తీసుకుని అలా చేయరు. లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటారు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ వచ్చినా వెంటనే రెక్టిఫై చేస్తారు మేనేజ్మెంట్ కూడా. ఎసెంట్ని 1 wordలో డిస్క్రైబ్ చేయాలంటే ఇట్స్ ఫ్యాంటాస్టిక్. దట్స్ వన్, అది నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఐ ఎస్పెషల్లీ థ్యాంక్ డైరెక్టర్ సార్ మురళీకృష్ణ సార్
నాకు అంత దగ్గరగా మిస్ అయ్యేసరికి నాకు కొంచెం స్పెషల్ కేర్ ఇచ్చి ఇంతవరకు నియర్లీ 100 మార్క్స్ ఇంప్రూవ్ చేసుకున్నాను నేను ఆయన వల్లే, ఆయన కోఆపరేషన్ వల్లే, అండ్ ఆల్సో అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్, బట్ ఐ ఎస్పెషలీ థ్యాంక్ హిమ్. అండ్ ఐ థ్యాంక్ ఎసెంట్ మెడికల్ అకాడమీ ఫర్ రీచింగ్ మీ టు దిస్ స్కోర్. ఇంకెవరైనా కొత్తగా ఇక్కడ లాంగ్ టర్మ్ కానీ ఇంటర్మీడియట్ కానీ జాయిన్ అవ్వాలంటే ఐ రిఫర్ దెమ్ టు హియర్. మీకు ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి స్పెషల్ కేర్ దొరుకుతుంది, అది మీకు చాలా చోట్ల దొరకదు. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా ఒకవేళ కొంచెం దగ్గర ఉంటే డేస్ స్కాలర్స్ కింద పర్లేదు, బట్ ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా ఇక్కడ హాస్టలర్స్ కింద జాయిన్ అవ్వండి. మీకు స్పెషల్ కేర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. యూ కెన్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్మీడియట్కి అయితే మంచి స్కోర్ వచ్చి మీరు ఎక్కడో దగ్గర సీట్ తెచ్చుకునే ఛాన్స్ అయితే మీకు ఉంటుంది. సో తప్పకుండా ఇక్కడ జాయిన్ అవ్వండి. మై డ్రీమ్ ఇస్ టు బికమ్ అ జనరల్ సర్జన్. దానికి ముందు ఎంబీబీఎస్ చేయాలి. సో ఈవెన్ ఆఫ్టర్ 2 అటెంప్ట్స్ నేను వదులుకోకుండా ఇక్కడికి వచ్చి చేశాను. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అండ్ నా వాట్ ఎవర్ ఎఫర్ట్ ఎంత పెట్టానో దానికి తగ్గట్టు స్కోర్ వచ్చింది. అండ్ ఒక 3 monthsలో ఐఎమ్ గోనా గో ఇన్ టు సమ్ మెడికల్ కాలేజ్ and I'm going to complete MBS within the 5 years. To all the non-teaching staff, teaching staff and especially director sir, I thank you for all your efforts and helped me to achieve this score 647, which cracked my dream, and I enter into some medical college. So I thank the Ascent Medical Academy for this.